గోవింద గోవింద. తిరుమల తిరుపతి మనకు ముందుగా గుర్తొచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి. అయితే తిరుపతిలో ఆయన అన్నగారైనటువంటి గోవిందరాజ స్వామి యొక్క ప్రత్యేకత కూడా మనకి ఇక్కడ కనపడుతుంది. ఈరోజు స్వామి యొక్క గోవిందరాజ స్వామి యొక్క తెప్పోత్సవం చాలా వైభవంగా జరిగింది. అది మనం తెలుసుకుందాం. ఈరోజు తెప్పోత్సవం అనేది 5 రోజులు జరుగుతుంది. 3వ రోజు తెప్పోత్సవం జరిగింది. ఈ 3వ రోజు తెప్పోత్సవంలో స్వామిని శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అలంకరణలో స్వామి మనకు దర్శనం ఇవ్వడం జరిగింది. స్వామి ఆ విధంగా తెప్పోత్సవంలోకి రావడం జరిగింది. అయితే ఈ తెప్పోత్సవము యొక్క ప్రాముఖ్యత ఏంటి? తిరుపతిలోని పుణ్య పుష్కరిణి ఆ కోనేరులో ఈ తెప్పోత్సవం 5 రోజులు జరుగుతుందో మనం ఇప్పుడే చెప్పుకున్నాం. చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ జరుగుతుంది. అయితే ప్రత్యేకత ఏంటి అంటే, స్వామివారు కుబేరుడికి, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క వివాహానికి చేసినటువంటి అప్పు కోసం కుబేరునికి యొక్క మాణికతో కొలిచి అంటే పడి కూడా అంటారు, మాణిక అంటాము. ఆ మాణికతో కొలిచి స్వామి అలసిపోయి తను కొంత విశ్రాంతి పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క పుష్కరిణిలో, అంటే ఆ నీళ్ళ మీదుగా తేలుతున్నటువంటి ఆ తెప్పోత్సవంలో ఆ యొక్క తెప్ప పైన స్వామి విహరిస్తారనమాట. మిగిలిన అన్ని రోజుల్లో, అంటే 5 రోజుల్లో తెప్పోత్సవంలో 4 రోజులు స్వామివారు ఆ కొలను చుట్టూ 5 చుట్లు చుట్టి వస్తారు. అయితే చివరి రోజున స్వామి 7 చుట్లుగా అక్కడ తిరగడం జరుగుతుంది. ఇంత ప్రత్యేకమైనటువంటి ఈ తెప్పోత్సవంలో భక్తులు పొందేది ఏంటి, ఆధ్యాత్మిక పరంగా వాళ్ళు ఏం ఆశిస్తారు అంటే, స్వామి ఈ విధంగా తెప్పోత్సవంలో స్వామి విహరిస్తూ ఉన్నప్పుడు స్వామి యొక్క రూపము మనకు నీళ్ళ మీద కనిపిస్తుంది. ఆ రూపాన్ని చూసినట్లయితే సర్వ పాపాలు హరించిపోతాయంట. అంత గొప్ప దర్శనము స్వామిది మనకి. అందువలన ఈ యొక్క తెప్పోత్సవం దర్శనం చేసుకోవడానికి అనేక మంది భక్తులు అనేక ప్రాంతాల నుండి ఇక్కడికి రావడం జరుగుతుంది. స్వామి ఈ కోనేరులో ఆ దేదీప్యమానంగా వెలిగేటువంటి ఆ యొక్క ఏమంటాము, తెప్పోత్సవం అంతా కూడా రంగురంగుల పూలతోనూ మెరిసిపోయేటువంటి విద్యుత్ కాంతులతోనూ అలంకరించినటువంటి ఆ తెప్ప పైన స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామి కొలువై మనకి దర్శనమిస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపిస్తుందన్నమాట. ఈ కోనేటి నీటిపై స్వామి అలా విహరిస్తూ ఉన్నప్పుడు స్వామి యొక్క ప్రతిబింబం చూసి భక్తులు పులకించిపోతారు. అంత గొప్ప అనుభూతిని ఇక్కడ పొందడం జరుగుతుంది. గోవింద గోవింద. ఈ యొక్క స్వామి యొక్క దర్శనము చేసుకున్నట్లయితే సకల పాపాలు తొలగి మనసుకు ప్రశాంతత లభిస్తుందని భక్తుల నమ్మకం. ఎందుకనంటే స్వామి విశ్రాంతి, ప్రశాంతత. ఎందుకని ఆ యొక్క కొలత కుబేరునికి ఆ ధనాన్ని కొలిచి అలసిపోయి ఇక్కడికి వచ్చారు కాబట్టి అంతే ప్రశాంతత మనకు కూడా స్వామి ఇస్తారు అని భక్తుల నమ్మకం అన్నమాట. రేపు మళ్ళీ స్వామి, ఇందులో మర్చిపోయాను, 5 రోజులు స్వామి 5 రకాల అలంకరణలతో స్వామి మనకి భక్తులకి దర్శనం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఆ 5 అలంకరణలు ఏంటేంటి, ఈ 5 రకాలుగా స్వామి ఏ అలంకరణలతో స్వామి మనకి కనిపిస్తారు అనేది చెప్పుకుందాం. మొదటి రోజు స్వామి శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండరామస్వామిగా మనకి మొదటి రోజున దర్శనమిస్తారు స్వామి. 2వ రోజున శ్రీ పార్థసారథి స్వామిగా స్వామి మనకు దర్శనమిస్తారు. గోవిందరాజస్వామిని పార్థసారథి స్వామిగా, అంటే కురుక్షేత్రంలో ఆ అర్జునునికి మన ఏ రూపంలో అయితే స్వామి సారథిగా పనిచేశారో అది మనకు అక్కడ కనిపిస్తారనమాట. 3వ రోజు కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామిగా మనకు దర్శనమిస్తున్నారు. ఈ యొక్క మనం చూస్తున్నటువంటి ఆ యొక్క ఇమేజెస్, ఆ ఫొటోస్ అన్నీ కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా శ్రీదేవి భూదేవితో స్వామి దేవేరుతో మనకు కొలువైనట్టుగా కనిపిస్తున్నారు. 4వ రోజున స్వామి మనకు శ్రీకృష్ణ పరమాత్మగా కనిపిస్తారనమాట. ఆండాళ్ళ అమ్మవారితో కలిసినటువంటి శ్రీకృష్ణ స్వామిగా మనకి 4వ రోజున స్వామి కనిపిస్తారు. అలాగే చివరి రోజున స్వామి మనకి గోవిందరాజస్వామి, మనకు శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామిగా మనకి చివరి రోజున స్వామి మనకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా స్వామి 5 రోజులు తెప్పోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది. అంతే అద్భుతంగా భక్తులను స్వామి అనుగ్రహించడం అనేది కూడా జరుగుతుంది. ఇంతటి తెప్పోత్సవాన్ని చూసే భాగ్యము మనందరికీ కలిగినందుకు, ఈ విధంగా స్వామి యొక్క రూపాన్ని మనమందరము చూడగలిగినందుకు
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ విధంగా మళ్ళీ రేపు కూడా స్వామి యొక్క అలంకరణని మళ్ళీ మీకు తెలియజేస్తాను. ఇటువంటి వీడియోస్ని మళ్ళీ మళ్ళీ చేసేలా మీరు ఒక్క లైక్ ఇచ్చినట్లయితే నాకు అది ఎంకరేజింగ్గా ఉంటుంది. నేను మళ్ళీ ఇలాంటి వీడియోలు చేయడానికి ఇంకొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట. థ్యాంక్ యూ. ఇంతసేపు మీరు చూసినందుకు ఈ వీడియోను థ్యాంక్ యూ అండి.